టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా సీక్వెల్స్ మల్టీ పార్ట్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక భారీ చిత్రం వస్తోందంటే చాలు అది 2 భాగాలుగా వస్తుందా అనే చర్చ సర్వసాధారణమైపోయింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా యువ దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సోషియో ఫ్యాంటసీ అద్భుతం విశ్వంభరపై కూడా గత కొన్ని రోజులుగా ఒక ఆసక్తికరమైన ప్రచారం సాగింది. ఈ సినిమాను 2 భాగాలుగా విడుదల చేయబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది? దీనిపై దర్శకుడు వశిష్ఠ ఇచ్చిన అధికారిక వివరణ ఏంటి? ఈ రోజు మన ప్రత్యేక విశ్లేషణలో చూద్దాం. అసలు ఈ ప్రచారం మొదలవడానికి గల కారణాలను మనం నిశ్చితంగా గమనిస్తే యువి క్రియేషన్స్ వారు అత్యంత వ్యయ ప్రయాసల కోర్చి నిర్మిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ దృశ్య కావ్యం తొలుత 2025 జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ మరియు గ్రాఫిక్ మాయాజాలం కీలక పాత్ర పోషిస్తుండటంతో నాణ్యత విషయంలో అణుమాత్రం కూడా వెనక్కి తగ్గకూడదని చిత్ర యూనిట్ భావించింది. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం అదనపు సమయాన్ని కేటాయించారు. తాజా అప్డేట్స్ ప్రకారం షూటింగ్ చివరి దశకు చేరుకున్న గ్రాఫిక్ వర్క్స్ పెండింగ్ లో ఉండటం వల్ల ఈ చిత్రం 2026 వేసవి లేదా ఆగస్టు నాటికి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. చిత్ర విడుదల వాయిదా పడటం, దీనికి తోడు మేకర్స్ వైపు నుండి అప్డేట్స్ కాస్త మందగించడంతో నెట్టింట రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. కథ విస్తృతి చాలా ఎక్కువగా ఉన్నందున ఈ సినిమాను కూడా 2 భాగాలుగా విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తుందనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ ఊహించని ప్రచారం మెగా అభిమానుల్లో ఒకవైపు ఆసక్తిని, మరోవైపు సందిగ్ధతను పెంచింది. ఈ ఊహాగానాలకు ముగింపు పలుకుతూ దర్శకుడు మల్లిడి వశిష్ఠ ఒక అధికారిక ప్రకటన చేశారు. విశ్వంభర చిత్రాన్ని 2 భాగాలుగా విడుదల చేసే ఆలోచన ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. సినిమాను అనవసరంగా సాగదీసే ఉద్దేశం తమకు లేదని, కథకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఒకే భాగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. దర్శకుడు ఇచ్చిన ఈ అధికారిక వివరణతో మెగాస్టార్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అనవసరపు హంగుల కోసం కాకుండా కంటెంట్ ను నమ్ముకొని సింగిల్ పార్ట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. వాస్తవానికి ఈ సోషియో ఫ్యాంటసీ దృశ్య కావ్యాన్ని 2 విభాగాలుగా మలచడం మెగా అభిమానులకు కూడా ఏమాత్రం రుచించలేదు. కథా విస్తృతిని పెంచి అనవసరంగా సాగదీయటం వల్ల చిత్ర కమర్షియల్ ఫలితంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే తాజాగా దర్శకుడు వశిష్ఠ ఇచ్చిన ఈ అధికారిక వివరణతో మెగా అభిమానులు ఇప్పుడు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విశ్వంభర కథాంశాన్ని నిశితంగా పరిశీలిస్తే ఇది హిందూ పురాణాల్లోని 14 లోకాల సమ్మేళనంగా, ముఖ్యంగా బ్రహ్మదేవుడు కొలువై ఉండే సత్యలోకం నేపథ్యంలో సాగే ఒక సరికొత్త అద్భుతం. గతంలో యమలోకం, స్వర్గలోకం వంటి నేపథ్యాలను మనం వెండి తెరపై చూసినప్పటికీ సత్యలోకం బ్యాక్డ్రాప్ లో ఒక సినిమా రావటం ఇదే ప్రథమమని దర్శకుడు పేర్కొన్నారు. అసలు కథానాయకుడు ఆ లోకానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అక్కడ చిక్కుకున్న కథానాయకును ఎలా తిరిగి తీసుకొచ్చాడు అనే ఆసక్తికర అంశాలను అంతర్జాతీయ స్థాయి విఎఫ్ఎక్స్ హంగులతో, భారీ సెట్స్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరిస్తున్నారు. మెగాస్టార్ సరసన త్రిషా కృష్ణన్, ఆషికా రంగనాథ్ అలరించబోతుండగా బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీత బాధ్యతలు చేపట్టగా నేపథ్య సంగీతం కోసం హనుమాన్ ఫేమ్ గౌర హరి తన ప్రతిభను కనబరుస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కని విని ఎరుగని భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలంతో ఈ సోషియో ఫ్యాంటసీ దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించబోతోంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత బాధ్యతలు చేపట్టి స్వరాలు అందిస్తుండడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానంలోనే ఇదొక అపురూపమైన మైలురాయిగా సోషియో ఫ్యాంటసీ జోనర్ లో సరికొత్త రికార్డులను సృష్టించే చిత్రంగా నిలుస్తుందని సినీ వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ విశ్వంభర 2 భాగాలుగా వస్తుందన్న ప్రచారానికి తెరపడి సింగిల్ పార్ట్ గానే వస్తుందని క్లారిటీ రావడంతో వెండి తెరపై ఈ అద్భుతాన్ని ఎప్పుడెప్పుడు వీక్షిస్తామా అని మెగా అభిమానులు, సామాన్య ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.